నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఈరోజు మీకోసం ఒక కొత్త ఎక్సైటెడ్ న్యూస్ని తీసుకొచ్చాను. మామూలుగా ఈవీ కార్స్ అంటే మీ అందరికీ మనసులో ఒకటి ఉంటుంది, ఏంటంటే ఈవీ కార్స్ అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ అది, మళ్ళీ బ్యాటరీ, ఇవన్నీ ఏదేదో అంటే మనం ఏదేదో ఆలోచిస్తుంటాం కొంచెం ఈవీ కార్స్ కొందామంటే. అదే పెట్రోల్ డీజిల్ కంటే ఈజీగా వెళ్ళిపోతాం, అంటే పెట్రోల్ అంటే ఈజీగా పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు కదా అని. కానీ ఇప్పుడు మీకు బడ్జెట్లో ఎందులో ఇంటీరియర్లో కానీ ఎక్స్టీరియర్లో కానీ డైమెన్షన్లో కానీ ఎక్కడ హ్యాచ్ బ్యాక్కి కాంప్రమైజ్ కాకుండా ఒక్క కార్ మన భారతదేశానికి రాబోతుంది. ఇప్పుడు అది చైనాలో రిలీజ్ అయింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అది చైనా బ్రాండ్. ఇది నన్ అదర్ దెన్ బీవైడి మనకు తెలిసిందే, చైనాలో ఆల్రెడీ చాలా హిట్ అయింది. వరల్డ్లో కూడా ఇది చెప్పుకుంటుంటారు, టెస్లాకి కూడా కాంపిటీషన్ ఇస్తూ ఉంటుందని ఈ బ్రాండ్. అయితే ఈ బ్రాండే ఇప్పుడు ఒక కొత్త కార్ని తెచ్చింది, అదే డాల్ఫిన్ మినీ. ఇది ఆల్రెడీ కొంతమంది వినుంటారు. అయితే ఇది చైనా టాప్ ఎలక్ట్రికల్ కంపెనీ ఈ కార్ని ఎఫోర్డబుల్ కాస్ట్లో, అంటే అందరికీ తీసుకోవాలని ఎఫోర్డబుల్ కాస్ట్లో ఈ కార్ని తీసుకొచ్చింది. ఆల్రెడీ మన భారతదేశంలో ఈ బీవైడి అనేది ఆటో 3, బీవైడి E6 అనేది లాంచ్ చేసింది, మనకు తెలిసిందే. ఇప్పుడు ఇది మిడిల్ క్లాస్ కోసము డాల్ఫిన్ మినీ అనే ఒక కొత్త కార్ని మన భారతదేశానికి కూడా తేబోతుంది. ఆల్రెడీ చైనాలో వచ్చేసింది. ఇది బడ్జెట్ ఎంత తక్కువ ఉందో మీరు చెప్తే షాక్ అవుతారో, దాని గురించి పూర్తిగా వీడియో చూడండి. ఈ డాల్ఫిన్ మినీ అనేది చాలా స్టైలిష్గా, ఇంకా అర్బన్ సిటీ డ్రైవింగ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎల్ఈడి హెడ్ లైట్స్, స్లీక్ డిజైన్, మోడర్న్ లుక్స్, స్మాల్ సైజ్, వ్యాలీ ట్రాఫిక్ ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. కార్ లెంత్ వచ్చేసి 3.8 మీటర్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఆల్టో కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే హ్యాచ్ బ్యాక్ కార్ అనుకోండి, మీకు మినిమం మనకు i10 ఉంటుంది కదా, ఆ సైజులో ఇంచుమించు వచ్చేస్తుంది ఆ సైజులో. అయితే కార్ ఇన్సైడ్లో మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టరు, పెద్ద డిస్ప్లే చాలా బాగా వస్తుంది. సేమ్ మనకు ఏదైతే ఇప్పుడు వీళ్ళు మన ఎంజీలో ఏదైతే ఈవీలో ఇచ్చారు కదా, అట్లా డిస్ప్లే పెద్దగా వస్తుంది. టెస్లాలో ఎట్లా వస్తుంది అట్లా లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే ఇవైతే కామన్గా వస్తాయి. క్లైమేట్ కంట్రోల్, విండోస్, రివర్స్ కెమెరా, ఇవన్నీ జనరల్గా అన్ని కార్స్లో వచ్చేదే. దీని గురించి ఏమున్నది కానీ సేఫ్టీ ఫీచర్స్ అనేది మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ఇంకా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మెయిన్గా వచ్చేసి దీనికి రేంజ్ అండ్ దీంట్లో బ్యాటరీ ఎంత వస్తుంది. దీంట్లో వీళ్ళు 2 బ్యాటరీస్ ఆప్షన్ ఇస్తున్నారు. ఒకటి 30.8 కిలోవాట్, ఒకటి 38.88 కిలోవాట్ ఒకటి. ఇది మనకి రేంజ్ వచ్చేసి 300 కిలోమీటర్స్ ఇస్తుంది. ఇంకో 38.88 ఏమో 400+ ఇస్తుంది అని వీళ్ళు చెప్పుకొస్తారు అనమాట. ఇది మనకి ఇండియా లాంచ్ చేసేసరికి బ్యాటరీలో ఏమైనా చేంజెస్ చేయొచ్చు మేబీ, నేను అనుకుంటున్నా. మొత్తం లాంచ్ చేసినాక మనకు తెలుస్తుంది. ఇండియన్ కండిషన్స్కి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే 300 లోపే, 300 లోపు, 320, 330, 350, 400, 300 to 400 లోపే. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 6 to 8 అవర్స్ పడుతుంది అక్కడ అని చెప్తున్నారు. ఇంకోటి చైనాలో చాలా ఫాస్ట్ ఛార్జర్స్ అనేటివి కూడా ఈ మధ్య లాంచ్ చేశారు. దాని గురించి కూడా ఒక వీడియో చేయబోతున్నాను. ఫాస్ట్ ఛార్జర్స్ ఎట్లా అంటే మనకి ఒక 15 minutes 10 minutesలో కూడా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అటువంటి ఫాస్ట్ ఛార్జర్స్ కూడా పెట్టారు చైనాలో. ఇప్పుడు మన ఇండియాకి అయితే రాలేదు ఇంకా. అది ఎంతవరకు బ్యాటరీని సేఫ్గా ఉంచుతుంది, అంత స్పీడ్ ఛార్జెస్ అనేది చూడాలి. దాని గురించి డీటెయిల్ వీడియో పెడతాను. అయితే దీంట్లో మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h ఉంటుంది. ఇంకా క్విక్ పికప్ చాలా బాగా చేసుకుంటుందని వీళ్ళు చెప్తున్నారు. అయితే మనకు ఓవరాల్గా అందరికి వచ్చేసి ప్రైస్ విషయంలోనే ఉంటుంది ఎక్కువ. అయితే ప్రైస్ వచ్చేసి మన ఇండియన్ అంటే చైనా కరెన్సీలో చూసుకొని మన ఇండియా కరెన్సీ కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు అంటే వీళ్ళు ఇప్పుడు అక్కడ చైనాలో అమ్ముతున్న రేట్ ప్రకారం చూసుకుంటే మన ఇండియాలో 8 lakhs అరౌండ్ 8 lakhs లోపట, అంటే 7 to 8 lakhs మధ్యలోకి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనకు ఒకవేళ అటు నుంచి వీళ్ళు ఇక్కడ లాంచ్ చేస్తే మరి ఇదే ప్రైస్కి లాంచ్ చేస్తారా, ఏమైనా ఎక్కువ చేస్తారా, ఇంకా తగ్గిస్తారా మనకు తెలియదు. కాంపిటీషన్ అయితే చాలా ఉంది కదా, అందు గురించే ఇప్పుడు చూద్దాం మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, మరి వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఇంకా ఇండియాది అనేది ఇంకేం డీటెయిల్స్ ఇవ్వలేదు.
ఒకవేళ డీటెయిల్స్ రాగానే కంపల్సరీగా దీన్ని మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఫస్ట్ నెట్లో మీకే ఇన్ఫామ్ వస్తుంది. దాంతోపాటు దీని వాక్ అరౌండ్ వీడియో కూడా తీయనీకి ట్రై చేస్తాము అక్కడ చైనా నుంచి, లేదా ఇండియా లాంచ్ అయినా కూడా మీకు వాక్ అరౌండ్ వీడియో కానీ దీని రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేయబడుతుంది. BYD ఆల్రెడీ డాల్ఫిన్ మినీ ఆటో ఎక్స్ప్లోర్ షోకేస్లో పెట్టింది. మరి చూడాలి మనం ఎప్పటిదాకా రావచ్చు. మేబీ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ కంపల్సరీ వస్తుంది. ఇది వస్తే కనుక మనకి MG టాటా టియాగో ఈవీ, సిట్రోస్ EC3 ఇట్లా కొన్ని చిన్న హ్యాచ్బ్యాక్ కార్స్కి కాంపిటీషన్ ఇవ్వచ్చు. చూద్దాం మనం ఇది వచ్చినాక మరి ఏం చేంజెస్ అవుతాయో. దీని అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇది వచ్చినాక మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీగా. ఇది మీ ఛానల్, మీ బ్లెస్సింగ్స్తో ఛానల్ చాలా బాగా రన్ అవుతుంది. దాంతోపాటు ఇది ఒక్క కార్సే కాదు, కార్స్, బైక్స్, మొబైల్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఏది లాంచ్ అయినా టెక్నాలజీ పరంగా నీకోసము దాని వాక్ అరౌండ్ వీడియోస్ కానీ, అన్బాక్సింగ్ కానీ, దాని రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి ఈ మన ఛానల్లో ఫస్ట్ ఇస్తాము. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.